ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం, గ్లోబల్ టైప్ డేటా గురించి తెలుసుకోబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ప్రిమిటివ్ టైప్ డేటా అలాగే గ్లోబల్ టైప్ డేటా, ప్రిమిటివ్ టైప్ డేటాలో మనకి ఏమేమి టైప్స్ ఉన్నాయి అనే విషయాల గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ గ్లోబల్ టైప్ డేటాతో మనం ఎలా వర్క్ చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాడు. ఫస్ట్ గ్లోబల్ టైప్ డేటాతో మీరు వర్క్ చేయాలి అంటే JSON. So first of all we are going to check the JSON. JSON string can be converted to Java object, so that is using read method given by the object mapper class of Jackson API. So మనం JSON యూజ్ చేయాలంటే మనకు Jackson API ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక JSON టు ఆబ్జెక్ట్ ఫార్మాట్ ఎలా కన్వర్ట్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకొని దెన్ ఆబ్జెక్ట్ నుంచి మళ్ళీ JSONకి ఎలా కన్వర్ట్ చేయాలి విషయం గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ క్రియేట్ ఎ స్ట్రింగ్ ఫర్ JSON. ఫస్ట్ JSONకి ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేయండి, అంటే లైక్ URL. JSON URL దేనికి మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాం, ఒక ఆబ్జెక్ట్కు మనం JSON క్రియేట్ చేస్తాం కదా, అంటే JSON ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే JSONలో ఎలా క్రియేట్ చేస్తామో అలా క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్ ఆబ్జెక్ట్ మ్యాపర్. సో ఆబ్జెక్ట్ మ్యాపర్కు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయండి. Then use the read value method with JSON class as a parameter. It returns the object. Now convert the class to our class type. First of all మనం ఇది చేసిన తర్వాత ఆబ్జెక్ట్ మ్యాపర్కి ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఆబ్జెక్ట్ మ్యాపర్ OM ఈక్వల్స్ న్యూ ఆబ్జెక్ట్ మ్యాపర్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇందులో ఆబ్జెక్ట్ మ్యాపర్లో ఉన్న మెథడ్ ఏంటంటే రీడ్ వాల్యూ. ఎప్పుడైతే JSON డేటా మనం రీడ్ చేస్తామో మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి, రీడ్ వాల్యూ. ఈ రీడ్ వాల్యూ మెథడ్ దేంట్లో ఉంది, ఆబ్జెక్ట్ మ్యాపర్ క్లాస్లో ఉంది. సో ఓకే, ఫైనల్గా మనకైతే రీడ్ వాల్యూ కాబట్టి మనకు వచ్చేది ఏంటి, ఆబ్జెక్ట్. సో ఇట్ రిటర్న్స్ ద ఆబ్జెక్ట్ మనం దీంట్లో కన్వర్ట్ చేయాలి, మనకి ఏ క్లాస్ అయితే ఆ క్లాస్లో కన్వర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం ఎంప్లాయీ సో కంపెనీలో యూజ్ చేస్తున్న మోడల్స్ ఏమైతే ఉంటాయో ఆ క్లాస్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి, టైప్ క్యాస్ట్ చేసుకోవాలి. దిస్ ఇస్ వన్ మెథడ్. దెన్ సెకండ్ టైప్ ఏంటి, జావా ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ను మనం JSON ఫార్మల్ కన్వర్ట్ చేయాలంటే మనం ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్ మ్యాపర్లో క్లాస్లో ఉన్న మెథడ్ ఏంటంటే రైట్. JSONలో కన్వర్ట్ చేయాలంటే రైట్ మెథడ్ యూజ్ చేయాలి. డిపెండెన్సీస్ ఏమేమి యాడ్ చేయాలి, నేను ఇప్పుడు JSONలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, ఆబ్జెక్ట్ టు JSON టు ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, 2-way కమ్యూనికేషన్ కావాలి. అది JSONలో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద XML, ఐ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద JSON. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన డిపెండెన్సీస్ ఏంటంటే జాక్సన్ డేటా బ్యాండ్. ఈ జాక్సన్ డేటా బ్యాండ్ ఎందుకు యూజ్ అవుతుంది, యూజ్ టు సీరియలైజ్ అండ్ డీసీరియలైజ్ ద డేటా. డీసీరియలైజ్ మీన్స్ JSON టు పోజ్ మీన్స్ ఆబ్జెక్ట్ టు JSON. యాడ్ చేయవలసిన డిపెండెన్సీ జాక్సన్ డేటా బ్యాండ్ ఒకటి యాడ్ చేయండి, జాక్సన్ కోర్ ఒకటి యాడ్ చేయండి. సో సేమ్ వర్షన్ తీసుకోవాలి డెఫినెట్గా, లేకపోతే మనకు వర్షన్ మిస్ మ్యాచ్ వచ్చేసి ఎర్రర్ వస్తుంటుంది. ఓకే, ఇక్కడ ఈ జాక్సన్ కోర్ అంటే ఎలాగంటే JSON పార్సర్ యొక్క న్యూ JSON పార్సర్ లైక్ ఆబ్జెక్ట్ మ్యాపర్ ఎలాగైతే ఉందో సేమ్ అదే పర్పస్. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ మ్యాప్ ఇస్ ద క్లాస్, మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ మ్యాప్. ఇది నేను నార్మల్గా ఈ క్లాస్ మొత్తం ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ మ్యాపర్ అనేది నార్మల్గా ఆబ్జెక్ట్ మ్యాప్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫ్యూచర్ వీడియోస్ ఎలా ఉంటుందంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ మీకు ఐడియా కోసం అని ఇవన్నీ చెప్పదలుచుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ మ్యాపర్ క్లాస్ అనేది ఫస్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఇది మెయిన్ క్లాస్, సో జాక్సన్ లైబ్రరీలో ఉంటుంది. దీని ద్వారా మనం రీడింగ్ చేయొచ్చు, రైటింగ్ చేయొచ్చు JSON డేటాను. ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసుకున్నట్టు మీకు ఒక JSON అంటే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ కదా. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్ ఇన్ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్. ఇట్ టేక్స్ లెస్ మెమరీ టు షో కంప్లీట్ ఆబ్జెక్ట్ డేటా కంపేర్డ్ విత్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ కాల్డ్ as లైట్ వెయిట్ ఆబ్జెక్ట్ కంపేర్డ్ టు లైక్ XMLతో కంపేర్ చేసుకుంటే ఇది లైట్ వెయిట్. ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఫస్ట్ క్లాస్ ఓన్లీ, రైట్. సో దెన్ మనం ఇది చేయాలంటే ఫస్ట్ కర్లీ బ్రేసెస్ అండ్ స్టార్స్ వన్ ఆబ్జెక్ట్ లాగా మనం కన్సిడర్ చేసుకున్నాం కదా. డేటా మస్ట్ బీ ఇన్ కీ అండ్ వాల్యూ ఫార్మేట్ ఓన్లీ. ఒకవేళ డేటా కీ మస్ట్ బి కోటెడ్, వాల్యూ విల్ బి కోటెడ్ ఇఫ్ టైప్ ఆఫ్ దిస్ వాల్యూ స్ట్రింగ్ టైప్ అయితే మనం డబుల్ కోట్స్ చేయాల్సి ఉంటుందని మనం స్టార్టింగ్ క్లాస్లో మనం క్లియర్గా తెలుసుకున్నాం. JSON ఆబ్జెక్ట్స్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేటర్ యూజ్డ్ విత్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ it is lightweight compared with all other object formats. So this is the main syntax of JSON format. That is JSON ఈ విధంగా ఉంటుంది. ఎంప్లాయీ ఐడి అయితే డబుల్ కోట్, ఒకవేళ స్ట్రింగ్ టైప్ అయితే డబుల్ కోట్స్లో ఉంటుంది. ఎవ్రీ కీ మస్ట్ బి కోటెడ్, ఇంపార్టెంట్, every key must be quoted, value is quoted if type is string type, value should be quoted. Jackson is the API used to perform JavaScript object JSON like map చేయడానికి
సో JSON ఆబ్జెక్ట్ జావా ఆబ్జెక్ట్ కెన్ బి కన్వర్టెడ్ టు JSON ఫార్మెట్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సేమ్ అదే ఫార్మాలిటీస్. అంటే జాక్సన్ పర్పస్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ నుంచి JSON నుంచి ఆబ్జెక్ట్ మీరు ఒక రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే JSONతో వర్క్ చేయాలనుకుంటే జాక్సన్ API తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.